హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, నేను ఈ డ్రెస్ని ఓల్డ్ బ్లౌజ్ యూస్ చేసుకొని మరియు ఓల్డ్ శారీ యూస్ చేసుకొని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ లాగా నేను రెడీ చేసుకున్నానండి. ఈ శారీ వచ్చి నాకు 10 years బ్యాక్ది. బ్లౌజ్ పీస్ కూడా మా అమ్మదన్నమాట, 11 years బ్యాక్ది. సో అది మీటర్ క్లాత్ కాబట్టి నేను కావాల్సినంత క్లాత్ని బాడీ పార్ట్కి కట్ చేసుకొని రిమైనింగ్ క్లాత్లో ఉన్న పార్ట్లో నేను అలా కట్ చేసేసుకున్నానండి. ఆ డ్రమ్స్ అలా వచ్చినాయి కదా, ఇవన్నీ నేను అక్కడ వరకే కట్ చేసుకొని కింద ఫ్రాక్ అనేది యూజ్ చేద్దామని కట్ చేసుకున్నాను అనమాట. కింద ఫ్రాక్ వచ్చేసి నాది ఓల్డ్ శారీ అండి. ఆల్రెడీ ఒక శారీతో అదే శారీతో నేను ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేశాను. మిగిలిన రిమైనింగ్ క్లాత్తో ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశాను అనమాట. హాఫ్ సర్కిల్ అనేది కట్ చేసుకున్నాను. నేను స్కర్ట్కి హాఫ్ సర్కిల్ అనేది కట్ చేసుకొని నేను జిగ్జాగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇక దాని మీద మనం మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడక్కడ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్నాం కదండి, అవనేది నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను అనమాట. గ్లూ గన్ యూజ్ చేసుకొని నేను దీన్ని స్టిచ్ చేసుకున్నాను, అతికించుకున్నాను అనమాట. ఫైనల్గా స్కర్ట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు టాప్ పార్ట్ చూద్దామండి. చెప్పాను కదా, ఇది మా అమ్మ బ్లౌజ్ అని. చాలా ఓల్డ్ బ్లౌజ్ అండి, 11 to 12 years బ్యాక్ బ్లౌజ్ అనమాట. టాప్ పార్ట్ వరకు యూజ్ చేసుకున్నాను. చెప్పాను కదా, రిమైనింగ్ క్లాత్లోవి కట్ చేసి ఇలా స్కర్ట్కి కింద అనేది అటాచ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనం టాప్ పార్ట్కి వచ్చేసి నేను పెప్పలం టాప్ లాగా ప్రిల్స్తో స్టిచ్ చేసుకున్నానండి. కింద జిగ్జాగ్ కూడా చేశాను పెప్పలం టాప్ లాగా. చెప్పానుగా, స్కర్ట్ వచ్చేసి హాఫ్ సర్కిల్ అనేది కట్ చేసి ఇలా మనం జిగ్జాగ్ అనేది చేసుకున్నాం అనమాట. లోపల వచ్చేసి లైనింగ్ కూడా నేను ఆల్రెడీ ఓల్డ్ డ్రెస్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. లైనింగ్ అయితే చాలా బాగుంది. సో అందుకనే నేను దీని కిందకి రీయూజ్ చేశాను అనమాట. లైనింగ్ వచ్చేసి హాఫ్ సర్కిల్ కాకుండా కుచ్చుపెట్టేసి కుట్టేశానండి. ఈ డ్రెస్కి నాకు 1 రూపీ కూడా ఏం ఖర్చు అవ్వలేదు. రీయూజ్ ఐడియాలా అనమాట. ఈ ఐడియా మీతో షేర్ చేసుకుంటే ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను మీకు ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. ఇక పైన బెల్ట్ అనేది స్టిచ్ చేశాను. తర్వాత బెల్ట్ అనేది స్టిచ్ చేసి నేను నాడా అనేది పెట్టానమాట. చెప్పాను కదా, ఈ పెప్పలం టాప్ స్కర్ట్ అనేది ఇట్లా కుట్టానమాట. హ్యాండ్స్ వచ్చేసి లోపల నార్మల్గా హ్యాండ్ అనేది ఇచ్చానండి. పైన అంబ్రెల్లా రఫుల్ హ్యాండ్స్ లాగా 2 layers రఫుల్ హ్యాండ్స్ లాగా నేను స్టిచ్ చేశానండి. లోపల హ్యాండ్ కూడా నేను పెట్టాను. సేమ్ బ్లౌజ్ పీస్లో హ్యాండ్దే నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఈ పైన ప్రిల్స్లా పెట్టాను కదండి, అది కూడా కనిపించకుండా ఉండేటట్లు, పీసెస్ అనేది లెగకుండా ఉండేటట్లు చక్కగా ఫస్ట్ టైం అనేది ట్రై చేశానండి. బాగానే వచ్చింది. మీకు ఈ ఐడియా యూజ్ అవుతుందని రికార్డ్ చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, నా ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రెస్ మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.